హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మష్రూమ్ కర్రీ ఎంతమందికి ఇష్టం? ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా మష్రూమ్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక బౌల్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని వీటిని శుభ్రంగా కడగాలి. కొంచెం కలర్ మారినాయి కానీ వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఒకసారి కడిగి తర్వాత 2-3 సార్లు మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు అయితే 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది, చిన్నవి అయితే అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, అలాగే 4-5 లవంగాలు, ఒక చెక్క, 2 ఇలాచి, అలాగే కొన్ని జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. జీడిపప్పు 10 నిమిషాలు నానబెట్టి వేసుకోండి. తర్వాత 2-3 స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా తాలింపంతా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. గ్రేవీ అడుగంటకుండా చూసుకోండి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, ఇంకా పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా గ్రేవీలాగా చేసుకున్నారంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి. వీటిలో వాటర్ ఎక్కువ వస్తాయండి. ఈ కర్రీలో మనం ఎక్కడ వాటర్ వేయట్లేదు. చూడండి, ఇదంతా బాగా ఒకసారి కలిసేంత వరకు కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో ఏ మసాలాలు, పొడులు వేయనవసరం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ పుట్టగొడుగులు 2 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి, వాటర్ కూడా ఎన్ని వచ్చినాయో. మీకు గ్రేవీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చండి. లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచవచ్చు. ఫైనల్గా కొంచెం కసూరి మేతి, అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సేమ్ నాటు పుట్టగొడుగుల కర్రీ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.